ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికి వందనాలు. మరొకసారి ఇలాగన కలుసుకున్నట్టుకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇది వరకు మనము చాదస్తము అనేటువంటి అంశం గురించి ధ్యానించినాం. చాదస్తం అంటే ఏంటి? చాదస్తము వలన కలుగుతున్నటువంటి నష్టం ఏంటి అని మనం ధ్యానించిన వారంగా ఉంటున్నాం. కాబట్టి ఆ మాటలను బట్టి అనేక మంది చాదస్తం లేని వారుగా ప్రభు కొరకై జీవించాలని ఆశ కలిగిన వారు అనేక మంది ఉండవచ్చు. కనుక మనము ఇదివరకు అనుకున్నట్లు ఈ రెండవ భాగంలో ఈ చాదస్తమును ఎలాగున మనము అధిగమించాలి, చాదస్తం లేని వారముగా మనం ఎలాగ జీవించాలి అనేటువంటి అంశం గురించి మనం ధ్యానించుకుందాం. మళ్ళా ఒకసారి చాదస్తము అనగా గుర్తు చేసుకుందాం. చాదస్తం అనగా అనవసరమైన ప్రాముఖ్యత లేని అంశములకు ఎంతో అధికమైన ప్రాముఖ్యతనిచ్చి వాటిని అమలుపరచడానికి ఎంతో ప్రయాసపడడమే చాదస్తం. దీనివల్ల ఇంగ్లీష్‌లో దీనిని ఓవర్ పర్ఫెక్షనిజం అంటారు. గివింగ్ ఇంపార్టెన్స్ టు ఇన్‌సిగ్నిఫికెంట్ థింగ్స్. ఈ సమస్య చాలా మందిలో ఉంటుంది. కానీ దాన్ని అధిగమించడం వల్లనే జీవితములు ఆశీర్వాదకరమైనవిగా, బంధాలు సంతోషకరమైనవిగా చేయబడతాయి. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఈ చాదస్తమును అధిగమించడానికి తీర్మానించుకోవాలని ప్రభు పేరిట కోరుతూ ఉంటున్నాను. మరొకసారి ఈ సమయంలో ఎలాగున ఈ చాదస్తమును అధిగమించాలి అని ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా మనము ఈ చాదస్తము వలన కలుగుచున్న నష్టాన్ని మనం గుర్తించాలి. కాబట్టి మనము మొదటి భాగంలో 7 విధములైన నష్టము కలుగుచున్నట్లుగా మనం తెలుసుకున్నాం. అది బంధాలను పాడు చేస్తుంది, సాక్ష్యాన్ని పాడు చేస్తుంది, ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, కుటుంబాలను, గృహాలను నరకాలుగా మార్చివేస్తుంది. అంతేకాదు ఈ చాదస్తం వలన దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడదు. మన యొక్క సమయము, శక్తి, తలాంతులు ఇవన్నీ వ్యర్థమైపోతాయి. మనం అర్థవంతమైన జీవితము జీవించలేము. ప్రాముఖ్యమైనటువంటి గురి, గమ్యాన్ని మనం చేరుకోలేము. కనుక ఇలాంటి నష్టాలన్నీ మనము జరుగుతాయి ఈ చాదస్తం వలన అని మనం మొట్టమొదటిగా గుర్తించాలి, అంగీకరించాలి, గ్రహించాలి. కాబట్టి నష్టాన్ని ఎప్పుడైతే నష్టము అని గ్రహించగలుగుతామో అప్పుడు మనలో ఈ నష్టమును విడిచిపెట్టాలనే ఆశ, కోరిక మనకు కలిగేదిగా ఉంచి ఉన్నది. గనక మొట్టమొదటిగా నువ్వు చాదస్తమును అధిగమించాలంటే చాదస్తం వల్ల కలుగుతున్నటువంటి నష్టాన్ని గుర్తించాలి. గుర్తించినప్పుడే నువ్వు దాని నుంచి విడుదల పొందగలవు. కాబట్టి ఒక పాపి అని గుర్తించకపోతే తాను పాపము క్షమాపణ కొరకై ప్రభు యొద్దకు రాలేడు. కనుక పాపి అని ఒప్పించబడినప్పుడు, తన యొక్క బుద్ధిహీనతను గ్రహించినప్పుడు ప్రభు దగ్గరికి క్షమాపణ కొరకై రాగలడు. తద్వారా క్షమాపణ పొంది ఎంతో ధన్యుడుగా చేయబడగలడు. బుద్ధిహీనుడు తన బుద్ధిహీనత గ్రహించినప్పుడే తాను మారగలడు. మూర్ఖుడు తన మూర్ఖత్వాన్ని గ్రహించినప్పుడే తాను మారగలడు. గనుక మనము చూడవలసిన సత్యం ఏంటి అంటే చాదస్తము అనేది మనకు నష్టాన్ని కలిగిస్తుంది అనేటువంటి బలమైన ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క అండర్‌స్టాండింగ్ మనము గ్రహింపు కలిగిన వారముగా మనం ఉండాలి. అప్పుడు మనము ఈ చాదస్తాన్ని అధిగమించగలం. రెండవదిగా మనం గమనించినట్లయితే చాదస్తమును మనము అధిగమించాలి అంటే నాలో ఈ చాదస్తం ఉంది అని చాలా మంది గుర్తించడం లేదు. వాళ్ళు అనుకుంటున్నారు మాకు చాదస్తం లేదు, మేము చేసేదంతా కరెక్టే అనేటువంటి ఆ యొక్క గుడ్డితనంలో ఉంటున్నారు. గనక అందుకనే వారు
ఆ యొక్క చాదస్తం ఉందని గుర్తించలేక దాని మీద విజయాన్ని పొందలేకపోతున్నారు. ఒక రోగాన్ని మనం ఉంది అని గుర్తించినప్పుడే, ఆ రోగానికి తగినటువంటి ట్రీట్‌మెంట్ మనము ఇచ్చి బాగు వా ఈ యొక్క రోగిని బాగు చేయగలం. అలాగనే డయాగ్నోసిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒక రోగము ఏ రోగం ఉంది అనేది గుర్తించడం ఈ యొక్క డాక్టర్లు మందు ఇవ్వడంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి స్టెప్. కాబట్టి ఒక డాక్టర్ ఇలాగన్నాడు, జబ్బును గుర్తించడమే గుర్తించగలిగితే 90% ట్రీట్‌మెంట్ అయిపోయినట్లే అంట. గనక మనలో ఈ చాదస్తం ఉంది అని గుర్తించగలిగినప్పుడు మనము దీనిని అధిగమించగలం. చాలామంది గుడ్డితనంలో ఉంటున్నారు. నాలో చాదస్తం లేదు అని. కానీ చాదస్తం వారి జీవితములలో అన్ని పనులలో బయటపరచబడుతుంటుంది. కాబట్టి చూసినట్లయితే వారెక్కడికైనా వెళ్ళేటప్పుడు సిద్ధపడటంలో చాదస్తం ఉంటుంది. అందుకనే అధికమైన సమయాన్ని అద్దాల ముంద గడుపుతా ఉంటారు. వంటల్లో చాదస్తం కనపడుతుంటుంది. కాబట్టి మాటల్లో చాదస్తం కనబడుతుంటుంది. ప్రయత్నాల్లో చాదస్తం కనబడుతుంటుంది. ఇంకా మనం గమనించినట్లయితే ప్రియమైన సోదరి, సోదరుడా, జీవితాల్లో ప్రతి విషయంలో ఈ చాదస్తం అనేది అంటే అనవసరమైన వాటికి ప్రాముఖ్యత ఇవ్వుట కనబడుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే గుర్తించగలుగుతారో, నాలో చాదస్తం ఉంది అని ఎవరైతే అంగీకరించగలుగుతారో, వారు చాదస్తం నుంచి విడిపించబడగలరు. గనక మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 14:12లో ఇలాగున రాయబడినది. మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది. జ్ఞానము గలవాడు ఆలోచన అంగీకరించును. కాబట్టి ప్రియమైన సోదరి, సోదరుడా, మనము చాదస్తమును గుర్తించకపోతే, నాలో ఉన్నది అని నేను గ్రహించకపోతే, నేను దాన్ని సరి చేసుకునేటువంటి ఆ యొక్క ట్రీట్‌మెంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడానికి ఇష్టపడను. గనుక మనం రెండవదిగా గ్రహించవలసిన ప్రాముఖ్యమైన సత్యం ఏంటి అంటే, మనలో చాదస్తం ఉన్నది అని అంగీకరించిన వారముగా మనం ఉండాలి. అప్పుడే దాని నుంచి మనం బయటపడగలం. మూడవదిగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 10:12లో ఇలాగ రాయబడింది. పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పును. కాబట్టి ప్రియమైన సోదరి, సోదరులు, మనం గ్రహించిన సత్యం ఏంటి అంటే, మనం గనక ప్రేమతో నింపబడితే అనేకమైనటువంటి తప్పులు కప్పబడేవిగా ఉంటాయి. అంటే మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే, వాటిని మనం ఓర్చుకునే వారముగా మనం ఉండగలం. ప్రేమ అనేది లేకపోతే ఓర్చుకొనుట ఉండదు. సహించుట అనేది ఉండదు. ఎప్పుడు మనలో ఏముంటుందంటే క్రిటిసైజింగ్ నేచర్ అనేది మనం కలిగిన వారముగా ఉంటాం. విమర్శించే వారముగా ఉంటాం. ఇతరుల యొక్క తప్పులు ఎత్తి చూపించే వారముగా ఎప్పుడు ఉంటాం. కాబట్టి ప్రభువు ఆయన ఎంతో ప్రేమతో ఉన్నాడు. ఒకవైపు పరిసయ్యులు ఎలాగున్నారంటే శిష్యులు వేసిన ప్రతి అడుగును వారు తప్పులు పట్టడం మొదలుపెట్టారు. కానీ ప్రభువు వారి పక్షంగా నిలబడి ఆయన వారిని గద్దిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సోదరి, సోదరుడా, ప్రభు ఎంతో ప్రేమతో నడుచుకున్న వాడుగా ఉంటున్నాడు. శిష్యులలో ఎన్నో తప్పులు కనబడుతున్నాయి. వాటన్నిటిని ఆయన ఓర్పుతో, సహనముతో, నెమ్మదిగా వాటిని సరి చేసుకుంటూ వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మనం గూడా దేవుని బిడలముగా, ప్రభు బిడలముగా మనము క్రీస్తు ప్రేమతో నింపబడిన వారముగా ఉండాలి. మన మాటల్లో, క్రియలలో, విమర్శలో, ప్రతి ఒక్క పనిలో క్రీస్తు ప్రేమ కనబడేదిగా ఉండాలి. అప్పుడే నిజంగా అందరితో సమాధానముగా ఉండగలం. ఆత్మలు సంపాదించగలం. అలాగే సాక్ష్యం కలిగిన వారముగా మనం ఉండగలం. అనేకులను మనం ఆదరించి, ధైర్యపరిచి, సరిచేసి ఎలాగైతే ప్రభువు శిష్యులను బలమైన సాధనములుగా సిద్ధపరిచాడో, అలాగా సిద్ధపరిచే వాడముగా మనము కూడా ఉండగలం. కాబట్టి
మనం క్రీస్తు ప్రేమతో నింపబడాలి. కాబట్టి ప్రభు ధర్మశాస్త్రాన్ని ఆయన సిలువలో కొట్టివేసినాడు. ఇంక ధర్మశాస్త్రం లేదు. కాబట్టి మనం గూడా ఎలాగుండాలంటే ధర్మశాస్త్రం గాదు మనల్ని పరిపాలించవలసింది. మనల్ని క్రీస్తు ప్రేమ పరిపాలించాలి. అప్పుడే నిజంగా మనము ఈ చాదస్తాన్ని అధిగమించే వారముగా మనము ఉండగలము. తరువాత నాలుగవదిగా చాదస్తాంని ఎలాగ అధిగమించాలంటే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనంలో ఇలాగ రాయబడింది. సామెతలు 29:15 బెత్తమును, గద్దింపును జ్ఞానము కలగజేయును. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెచ్చును. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగ రాయబడింది. తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను, బోధలోను వారిని పెంచుడి. కాబట్టి నాలుగవదిగా మనం గ్రహించవలసిన సత్యం ఏంటి అంటే అనేక మారులు చాదస్తముతో ప్రవర్తించేవారు వారు ఏం చేయుచున్నారంటే ఒక మోసపూరితమైన క్రమశిక్షను వారు పాటిస్తూ ఉంటున్నారు. వారు దానిని క్రమశిక్షణ అనుకుంటున్నారు కానీ దాన్ని ఎలా చెప్పవచ్చండి? ఇట్ ఈస్ ఎ డిసెప్టివ్ డిసిప్లైన్. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరుడు బైబిల్ గ్రంథము బాలుని శిక్షించమంటుంది, బుద్ధి చెప్పమంటుంది. బెత్తము వాడని బాలుడు తప్పిపోనని నష్టపోతుందని చెప్తుంది. కానీ అదే సమయంలో బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. కాబట్టి మనం చేసే డిసిప్లైన్ పిల్లల్లో నెగెటివ్ రియాక్షన్స్‌ను చేయకుండా చూసుకోవాలి. మనం ఇచ్చే డిసిప్లైన్ వారిలో మన మీద విరోధ భావాన్ని, శత్రు భావాన్ని కలగచేయకూడదు. కాబట్టి ఆ విధంగా మనం శిక్షించేటి వారముగా మనం ఉండాలి. కాబట్టి అందుకనే బ్యాలెన్స్ డిసిప్లైన్డ్ క్రిస్టియన్ లైఫ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కొంతమంది శిక్షించమంటే భయంకరంగా శిక్షిస్తారు. కొంతమంది వద్దండి ఇంక మరీ తప్పు చేసిన వారిని వెనకేసుకొని వస్తా ఉంటారు. ఈ 2 సరైనవి కాదు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఈ విషయంలో ప్రవర్తించాలి. ఈ బ్యాలెన్స్ అనేక చోట్ల అనేక మారులు తల్లిదండ్రులు లెక్క అంటే వారు కలిగి ఉండకపోవడం వలన కుటుంబాల్లో ఎంతో అసమాధాన పరిస్థితులు రాజ్యమేలుతూ ఉంటాయి. కుటుంబాలు నరకాలుగా మారిపోతున్నాయి. పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య శత్రు భావం ఏర్పడుతా ఉంటున్నది. చాలా మంది తల్లిదండ్రులు, పిల్లలు మాట్లాడకుండా మానేస్తున్నారు. ఇంటికి రావడానికి కూడా ఇష్టపడకపోతుంటున్నారు. కారణం ఏంటి అంటే డిసిప్లైన్ అనేటువంటి ఒక మోసంలో తల్లిదండ్రులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. గనక పరలోక తండ్రి కూడా శిక్షిస్తాడంట. ఆయనకి శిక్ష. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఆయన తండ్రి వలె శిక్షిస్తాడు. అంటే ప్రేమతో ఆయన శిక్షిస్తాడు. నష్టపోవాలని కాదు. సరిచేయబడాలని, సమకూర్చబడాలని పరలోకపు తండ్రి ప్రభువు శిక్షించేవాడుగా ఉంటున్నాడు. గనుక ప్రియమైన సోదరి సోదరుడా మనం కూడా చాలా జాగ్రత్తగా పిల్లలను డిసిప్లైన్‌లో పెంచాలి. డిసిప్లైన్ కలిగి వారికి నేర్పించాలి. అంతేకాని ఈ ఈ యొక్క డిసిప్లైన్ అని చెప్పి మన యొక్క కోపమంతా, రౌద్రమంతా, శత్రుత్వమంతా వారి మీద ప్రదర్శించే వారముగా మనం ఉండకూడదు. కాబట్టి ఈ విషయాన్ని మనము నేర్చుకుందాం. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కలిగి ఉండవలసిన డిసిప్లైన్ ఏంటి అంటే బ్యాలెన్స్ డిసిప్లైన్. కాబట్టి అందుకనే సామెతల గ్రంథంలో శిక్షించమని ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు పిల్లలకు కోపం రేపొద్దని చెప్పుచున్నాడు. కాబట్టి ఈ 2 విషయంలో మనం చాలా జాగ్రత్తగా వీటిని గ్రహించి బ్యాలెన్స్ డిసిప్లైన్ కలిగి ఉండాలి. అప్పుడు మన చాదస్తమును మనము కలిగి ఉండము. చాదస్తాన్ని మనం ప్రదర్శించము. వ్యర్థమైన వాటి విషయంలో మనము దూరముగా మనం ఉండే వారముగా మనం ఉంటాం. కాబట్టి నాలుగోది మనం చాదస్తమును అధిగమించాలంటే బ్యాలెన్స్, డిసిప్లైన్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్. ఐదవదిగా మనం గమనించగలిగితే మనం నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏంటి అంటే ఈ యొక్క చాదస్తమును అధిగమించాలంటే మనము చాలా మంది చాదస్తము ప్రదర్శించేవారు వారిలో ఉండేటువంటి ఒక
లక్షణము, చెడు లక్షణం ఏంటో తెలుసా? స్వనీతి, సెల్ఫ్ రైచియస్‌నెస్. కాబట్టి వారేమనుకుంటుంటారంటే మేము అన్ని విషయంలో మేము ఆలోచించేది కరెక్టు. మేము చేసేది కరెక్టు. మేము తీసుకున్న నిర్ణయాలు కరెక్టు. మేము అనుకున్నది కరెక్టు అని అనుకుంటా ఉంటారు. అంటే మరొక మాటలో బైబిల్ గ్రంథం ప్రకారం చెప్పాలంటే వారిలో ఏముందంటే స్వనీతి ఉంది. మేము మంచి వారము, మనం మంచి ఆలోచిస్తాము అని. అందుకనే చాలామంది ఈ యొక్క స్వనీతిని బట్టి చాదస్తాన్ని ప్రదర్శిస్తా ఉంటారు. చాదస్తం కలిగిన వారుగా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఈ మాట చెప్పాడు. ఏలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపించబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. కనుక మనము ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు ఇలాగంటూ వచ్చినాడు. శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి అధికము కాని యెడల పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. కాబట్టి అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు స్వనీతి కలిగిన వారుగా ఉన్నారు. వారు అనుకున్నది కరెక్ట్. ఆహ్, ఆ యొక్క పుదీనాలో, కొత్తిమీరలో లేకపోతే వాటిలో 10వ వంతు ఇవ్వాలి. ఇది కరెక్ట్. చేతులు కడుక్కొని భోజనం చేయాలి. ఇది కరెక్ట్. కాళ్ళు కడుక్కొని భోజనం చేయాలి. ఇది కరెక్ట్. విశ్రాంతి దినం అనేది చేయకూడదు. కరెక్ట్. ఇలాంటి రకరకాలైనటువంటి స్వనీతిని వారు కలిగిన వారుగా ఉంటున్నారు. దాన్ని బట్టి వారేం ఎలాగున్నారంటే భయంకరమైన ఛాదస్తాన్ని ప్రదర్శిస్తున్నారు. అంటే ప్రాముఖ్యత లేని వాటికి ఎంతో ప్రాముఖ్యతనిస్తున్నారు. కాబట్టి అందుకనే ప్రభు వారిని ఎంతో ఖండించినాడు. వారి నీతి మీరు కలిగి ఉండొద్దని శిష్యులను, దేవుని బిడ్డలను హెచ్చరిస్తూ వచ్చినాడు. అది స్వనీతి. ఇలాంటి స్వనీతి అనేక మందిలో దేవుని బిడ్డల్లో ఉంటున్నది. అందుకనే ఈ స్వనీతిని బట్టి వారు చాదస్తం కలిగిన వారుగా ఉంటున్నారు. అందుకనే పౌలన్నాడు, వారు దేవుని నీతిని కాదు, తమ స్వనీతిని స్థాపించబూనుకుంటున్నారు. కాబట్టి ప్రేమైన సోదరి సోదరా, నీవు చాదస్తమును విడిచిపెట్టాలంటే, నేను కరెక్టు, నేను అనుకున్నదే కరెక్టు, నేను ఎప్పుడు సరైనది ఆలోచిస్తాను, మంచి ఆలోచిస్తాను. నేను పట్టుకున్న కోడికి 3 కాళ్ళు అనేటువంటి వ్యర్థమైనటువంటి ఈ ఆలోచనలు నువ్వు ఈ స్వభావాన్ని తీసివేసుకోవాలి. కాబట్టి మానవుడనగా తప్పులు చేస్తాడు. తప్పుడు ఆలోచిస్తాడు. ఏ మానవుడు కూడా తప్పుకు అతీతుడు కానే కాదు. కాబట్టి మన ఆలోచనలు మనం ఎప్పుడు దాన్ని సెట్ చేసుకుంటూ ఆలోచించుకుంటూ ఉండాలి. ఇది కరెక్టా? కాదా? అని సరి చేసుకుంటూ ఉండాలి. దేవుని వాక్య ప్రకారం దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన స్వరం ఆయన యొక్క స్వరమును బట్టి సరిచేసుకోవాలి. తద్వారా స్వనీతి లేని వారమై దేవుని నీతి కలిగి దేవుని ప్రేమతో మనం ప్రవర్తించే వారముగా ఉండగలం. అలాగున మనం యొక్క చాదస్తమును అధిగమించే వారముగా మనం ఉంటాం. తర్వాత ఆరోదిగా మనం గమనించినట్లయితే ఈ యొక్క చాదస్తం ప్రదర్శించే వారిలో ఉన్నటువంటి ఒక బలహీనత ఉన్నది. ఆ బలహీనత ఏంటి అంటే వారెందుకు చాదస్తాన్ని ప్రదర్శిస్తారు? ఇలాగే చేయాలి, ఇదే మంచిది, ఇలాగే ఎందుకు అని అనుకుంటారో తెలుసా? వారిలో మూఢనమ్మకాలుంటాయి. రాంగ్ బిలీఫ్స్ అనేటుంటాయి. ఎవరికైతే మూఢనమ్మకాలుంటాయో వారు మూఢంగా చాదస్తాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. ఈ యొక్క మూఢనమ్మకాలన్నీ సాతానుడు లోకంలోనికి తీసుకొచ్చినటువంటి భయాలు. కాబట్టి ద బేసిస్ ఫర్ రాంగ్ బిలీఫ్స్ ఈస్ ఫియర్. కాబట్టి ఈ యొక్క ఆచారాలకు, ఈ మూఢనమ్మకాలకు ఆధారం ఏంటంటే భయం. ఇలా చేయకపోతే ఏం జరుగుతుందో, ఇలా చేయకపోతే ఏదో అవుతుంది. కాబట్టి ఇలాగే చేయాలి, ఇదే టైంలో ఇది చేయాలి, ఇలాగ నడుచుకోవాలి, ఇలాగుండాలి. ఇవన్నీ మూఢనమ్మకాలను బట్టి జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం మూఢనమ్మకాలుగా మనం లేకుండా ఏదైనా మనం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అది సరైనదిగా ఉంటుంది. కానీ మూఢనమ్మకాలను బట్టి తీర్మానం చేసుకుంటే అది చాదస్తానికి తీసుకొని వెళ్తుంది. కాబట్టి ప్రియమైన సోదరి సోదరా, నీవు దేవుని బిడ్డగా మూఢనమ్మకాలు కలిగి ఉండకూడదు. కాబట్టి మూఢనమ్మకాలకు మనం చనిపోవాలి. మూఢనమ్మకాలకు మనం దూరంగా ఉండాలని పౌలు కొలస్సీలకు రెండో అధ్యాయంలో తెలియజేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం. నీవు చాదస్తంగా ప్రవర్తించడానికి,
వ్యర్థమైన వాటికి ప్రాముఖ్యతనివ్వడానికి మూఢనమ్మకము కారణమై ఉంటున్నదా? భయము కారణమై ఉంటున్నదా? క్రీస్తులో, ప్రభువులో మనము దేని గురించి భయపడనవసరం లేదు. అందుకని ఒక భక్తుడన్నాడు, "నువ్వు ప్రభువుకు భయపడగలిగితే, నువ్వు దేనికి భయపడనవసరం లేదు. ఇఫ్ యూ ఫియర్ గాడ్, యూ నో నీడ్ టు ఫియర్ టు ఎనీథింగ్." కాబట్టి మన ప్రభువు మనతో ఉన్నాడు. సాతాను శక్తులు, సాతాను క్రియలు మన మీద పనిచేయవు. ఆయన తన దూతలు మన చుట్టూ ఉంచినాడు. మన యొక్క కాలగతులు ఆయన చేతిలో ఉన్నాయి. సమస్తమును ఆయన తన అధికారంలో ఉంచుకొని నడిపించినాడు. ఆయన అనుమతి లేకుండా మన యొక్క జీవితంలోనికి ఏది కూడా రాదు. సాతానుడు ఏమి చేయలేడు. కనుక మనము మూఢనమ్మకాలను మనము విడిచిపెట్టాలి. వ్యర్థమైన భయాలు, ఆలోచనలు ఇవన్నీ తొలగించుకోవాలి. మన యొక్క తెలుగుదేశంలో, ఇండియా దేశంలో ఈ మూఢనమ్మకాలే రాజ్యం ఏలుతూ ఉంటున్నాయి. ఉదయం లేచిన నుంచి పడుకునేంత వరకు మనుషులు మూఢనమ్మకాల చేత నడిపించబడుతున్నారు. అందుకనే భయంకర చాదస్తంలో ప్రవర్తిస్తా ఉంటున్నారు. కాబట్టి దేవుని బిడలముగా మూఢనమ్మకాల నుంచి మనము విడుదల పొందుదాం. వాటిని అధిగమిద్దాం. చాదస్తం లేని వారముగా, ప్రభువు కొరకై ప్రేమ కలిగి నడుచుకునే వారముగా మనం ఉందాం. తరువాత ఏడవదిగా, చివరిగా మనం గమనించినట్లయితే, చాదస్తము లేకుండా మనం జీవించాలంటే మనము మన యొక్క మనస్సును, మన యొక్క ఆలోచనలను, మనకు గురి గమ్యాన్ని ఈ యొక్క శాశ్వతమైన, నిత్యమైన సంగతుల మీద మనం ఉంచాలి. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో పౌలన్నాడు, "మీరు పైనున్న వాటి మీదనే మీ మనస్సు పెట్టుకొనుడి." అంటే నిత్యమైన, శాశ్వతమైన వాటి మీద మనం ఉంచుకోవాలి మనస్సు. కాబట్టి ప్రభు కొరకై జీవించడానికి మనము గురి, గమ్యాలు మనం కలిగి ఉండాలి. శ్రేష్టమైన వాటి కొరకే మనం పరిగెత్తాలి. వాటి కొరకు మన సమయాన్ని వెచ్చించాలి. వాటి కొరకు మన శక్తిని వెచ్చించాలి. మన ధనమును వెచ్చించాలి. మన తలాంతులను వెచ్చించాలి. అప్పుడే మన యొక్క జీవితము ధన్యమైతుంది. మన యొక్క సమస్తము వినియోగించబడి ఎంతో దేవుని ఎదుట గొప్ప బహుమానం మనం పొందేవారముగా ఉంటున్నాం. అందుకని పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగన్నాడు, "మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను, మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి." కాబట్టి ఇక్కడ గమనించండి. కాబట్టి మనం యోగ్యత అయిన, మెప్పైన ఉండిన ఎడల సత్యమైన వాటి మీద మనస్సు ఉంచాలి. మాన్యమైన వాటి మీద మనసు ఉంచాలి. న్యాయమైన వాటి మీద మనసు ఉంచాలి. పవిత్రమైన వాటి మీద, రమ్యమైన వాటి మీద, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనస్సు ఉంచుకోవాలి. ఇలాంటి ఖ్యాతి కలిగినవి, రమ్యమైనవన్నీ కేవలము నిత్యమైన సంగతులే. మన పరలోక సంగతులే. ఆ నిత్య రాజ్యములో, నిత్య లోకములో, ఆ నిత్య జీవములో నీకు బహుమానమును ఏదైతే అధికం చేస్తుందో అదే ఖ్యాతి గలవి, రమ్యమైనవి, ఆశీర్వాదకరమైనవి. కాబట్టి అటువంటి వాటి మీద మన సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నిద్దాం. అంటే దేవుని వాక్యం చదువుట, ప్రార్థనా జీవితం కలిగి ఉండుట, దేవుని మందిరానికి వెళ్లి దేవుని సన్నిధిలో గడుపుట, సువార్త ప్రకటించుట, ఆ నశించిపోవచ్చిన ఆత్మల గురించి ప్రార్థించుట, భయములో, చింతలో, దిగుల్లో బ్రతుకుతున్న వారిని ఆదరించుట, వారితో మాట్లాడి వారిని ఎంకరేజ్ చేయడం, వారిని ప్రోత్సహించడం, ఈ విధంగా ప్రభు యొక్క సువార్తను మాటలు ప్రకటించడం, పిల్లలను ఆ యొక్క దేవుని యొక్క భయములో పెంచడం, ఈ విధంగా ఇలాంటి సంగతులు, ఆత్మీయమైన సంగతులు, అవి రమ్యమైనవి, ఖ్యాతి గలవి, అవి నిత్యమైనవి, శాశ్వతమైనవి. నీ జీవితానికి ఒక గురి పెట్టుకో. దేవుని వాక్యాన్ని నేను చదవాలి. నేను ఇంతమంది కొరకు ప్రతిదినం ప్రార్థన చేయాలి. ఇంతవరకు నేను సువార్త ప్రకటించాలి. ప్రభువు కొరకై నేను పాటుపడాలి. నేను వాక్యమును బోధించాలి, ప్రకటించాలి. వాక్యాన్ని నేను ధ్యానించాలి. ఈ విధంగా ప్రభువు కొరకై గురి, గమ్యాలు పెట్టుకో. ఆ గురి, గమ్యాలు ఇలా ఈ ఈ దైవజనుల యొక్క బయోగ్రఫీస్ నేను చదవాలి. లేకపోతే ఈ విధంగా నేను అనేకులను ఫోన్ చేసి, లేకపోతే వారిని కలిసి, వారిని ఆత్మీయంగా ఎంకరేజ్ చేయాలి, బలపరచాలి. ఇలాంటి గురి, గమ్యాలు మనకు ఉంటే నిజంగా అవి ఖ్యాతి గలవి, రమ్యమైనవి, దేవుడు మెచ్చుకునే సంగతులు. కాబట్టి ప్రేమైన సోదరి, సోదరుడా, ఆలోచించండి. చాలా మంది
ఓ పుస్తకాలు రాస్తారు. దాన్ని వారు అంటే దాన్ని ప్రింట్ చేయడానికి ముందుకు వెళ్లరు. ఎందుకంటే దాన్ని వారు చదువుతాం ఇంకా తప్పులేమని, ఇంకా తప్పులేమని, ఇంకా తప్పులేమని అనుకుంటానే ఉంటారు. కాబట్టి చివరికి ఏమవుతుందంటే దాన్ని వారు పనిని ముగించలేరు. ఎందుకంటే వారి వారి యొక్క ఇన్‌సిగ్నిఫికెంట్ థింగ్స్‌కి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. సమయాన్ని వారు ఎంతో విలువైన సమయాన్ని కోల్పోతుంటున్నారు. అందుకని ఒక గొప్ప దైవజనుడు ఇలాగన్నాడు. ఆల్‌వేస్ ఫోకస్ ఆన్ ప్రోగ్రెస్. డోంట్ ఫోకస్ ఆన్ పర్ఫెక్షన్ అన్నాడు. అంటే మీరు పర్ఫెక్షన్ మీద పూర్తిగా మనస్సు ఉంచి, దాని కొరకు ప్రాకులాడుతా ఉంటే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్లుగా మీ బతుకు ఉంటుంది. అలా కాకుండా ప్రభు కొరకు నేను ముందుకు వెళ్ళాలి అనే గమ్యము కలిగి, ప్రభు కొరకే పాటుపడుచు ముందుకు సాగగలిగితే, మన జీవితం ధన్యమైతుంది. మనం చాదస్తాన్ని కూడా మనం అధిగమించి, ప్రభు కొరకే అనేక సంగతులు సాధించడి వారంగా మనం ఉండగలం. కాబట్టి 7 సంగతులు మనం గుర్తుంచుకుందాం. వాటి విషయంలో మనం ప్రయాసపడదాం. ఆ విధంగా చాదస్తమును అధిగమించి, ప్రభు బిడలముగా క్రీస్తు ప్రేమతో మంచి సాక్ష్యము కలిగిన వారమై, ఈ లోకములో అనేకులకు మాదిరికరంగా, ఆశీర్వాదకరంగా మనం జీవించుదాం. అలాగ జీవించుటకు ప్రభు మీకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ సమయంలో చాదస్తం అంటే ఏంటో, చాదస్తంని ఎలాగ అధిగమించాలో మేము నేర్చుకుంటూ వచ్చినాం. దానివల్ల కలుగుతున్న నష్టాన్ని కూడా గుర్తించగలుగుతూ వచ్చినాం. ప్రభువా! ఈ చాదస్తంను అధిగమించి, నీ బిడ్డలముగా, నిన్ను పోలిన వారముగా, తండ్రి నిన్ను చూపించిన వారముగా, మంచి సాక్ష్యము కలిగి, మంచి గమ్యము కలిగి, మా యొక్క సమస్తమును, సమయమును, శక్తిని, సామర్థ్యాలను నీ కొరకై వినియోగించగలుగుటకు, వ్యర్థమైన వాటి మీద వెచ్చించి నష్టపోకుండా కాపాడమని వేడుకుంటూ, అనేకులకు ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మేము ఉండగలుగుటకు సహాయపడమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.